నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నూతి నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట. అవునా? నిజమేనా? రండి తెలుసుకుందాం. పూర్వం మనమంతా గ్రామాల్లో నూతిలో నీళ్లే తోడుకుని తాగేవాళ్ళం. తర్వాత ఆధునిక టెక్నాలజీతో రక్షిత నీళ్లు పాయింట్లు, కుళాయిలు ఇంటింటికి సరఫరా వచ్చేసింది. అయితే నూతిలో నీళ్లే ఎంతో శ్రేష్టమని గ్రామాల్లో పెద్దలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఇప్పటికీ నూతి నీళ్లు తాగే గ్రామాలు, పెద్దలు లేకపోలేదు. అయితే అలాంటి కోవలోనిదే ఓ నుయ్యి ఉంది. ఆ నూతిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారట. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారట. సర్వ రోగాలు నయమవుతాయట. ఏమిటి ఆ నుయ్యి మహత్యం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ బావికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఆషామాషి ప్రత్యేకత కాదండోయ్. సంతానం కోసం ఎక్కని కొండ, మొక్కని బండ లేదన్నట్టుగా ఉన్న దంపతులు ఈ బావి నీళ్లు ఒక్కసారి తాగితే సరి పండంటి పిల్లలు పుడతారట. అందుకే ఆ గ్రామంలోని నూతి నీళ్లు కోసం జనం క్యూ కడుతున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాతదొడ్డిగుంట గ్రామం. పాతదొడ్డిగుంట గ్రామ జనాభా ఎక్కువే. ఈ ఊరికి బయట ఓ చెరువు గట్టున నీళ్ల బావి ఉంది. ఆ నుయ్యి వద్దకు జనం వాటర్ టిన్లతో క్యూ కడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో నీళ్ల కోసం పని కట్టుకుని వచ్చి తోడుకుని వెళ్తుంటారు. గబగబా నూతి దగ్గరకు రావటం, నీళ్లు తోడుకుని వాటర్ టిన్లలో పోసుకుని సైకిళ్లకు, మోటార్ సైకిళ్లకు కట్టుకోవటం, కార్లలో పెట్టుకుని తీసుకుపోవటం దృశ్యాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఈ బావి దగ్గరకు వచ్చే వాళ్లను కదిలిస్తుంటే అసలు విషయం చెబుతున్నారు. ఈ దొడ్డిగుంట ఊరిలోని ఈ నూతి నీళ్లు తాగితే కవల పిల్లలు తప్పకోకుండా పుడతారట. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందంట. మంచాన పడ్డవారు కూడా లేచి కూర్చుంటారట. ఇవి నమ్మసక్యమా అంటే మనమేమీ నిర్ధారించలేం, కానీ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి అది అక్షరాల సత్యమని అనుకోవాలి అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.